నమస్తే నమస్తే క్రికెట్ మ్యాచ్ వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. థర్డ్ డే చాలా దారుణంగా జరిగింది మన ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కి. సో అసలు ఫస్ట్ 1% హోప్ ఉండే డే స్టార్టింగ్ లో, కానీ డే స్టార్టింగ్ లోనే రిషబ్ పంత్ అవుట్ అవడంతో అసలు హోపే లేకుండా పోయింది. ఒక ఫార్మాలిటీ డేగా నిలిచిపోయింది. అసలు సెకండ్ టెస్ట్ మొత్తం ఏం చేశారనేది డీటెయిల్ గా మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అన్నా సొల్లాపు సొల్లాపు అన్నా సొల్లాపు అన్నా 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 వంశన్న అన్నా అన్నా ఆగ్రా. వంశన్న. సో మనం చూసాం డే స్టార్టింగ్ లోనే రిషబ్ పంత్ అవుట్ అయిపోయాడు. అప్పటి వరకు చిన్న హోప్ ఉండే మనకి, ఎంతో కొంత స్కోర్ వచ్చి వీళ్ళు కొంచెం డిఫెండ్ చేస్తే ఛాన్స్ వస్తుందేమో అని. కానీ రిషబ్ పంత్ డే స్టార్టింగ్ లోనే పోవడంతో మనకి చాలా డిసప్పాయింట్మెంట్ అయింది. తెలిసిందే మనకి మాక్సిమం లేదు, మనకి ఛాన్స్ లేదు. ఆ 1% హోప్ రిషబ్ పంత్ ఇంకా ఎంకేఆర్ కలిసి ఒక చిన్న కలిసి ఒక ఫైటింగ్ స్ట్రగుల్ ఇయ్యగలిగితే కొంచెం స్కోర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒక 150 160 కొట్టినా మనకి డిఫెండ్ చేసుకునే ఛాన్స్ ఉందని అందరు అనుకున్నాం. అది 1% హోప్. 1% హోప్. 99% వాళ్ళు గెలిచేశారు. 1% లో మనం గెలుస్తామేమో అన్నంతుండే. రిషబ్ పంత్ డే స్టార్టింగ్ లోనే అవుట్ అయిపోయే వరకు అది జస్ట్ ఇట్స్ అ ఫార్మాలిటీ డేగా నిలిచిపోయింది అంతే. ఫార్మాలిటీస్ ఆడుకొని సైలెంట్ అయిపోయింది మన మ్యాచ్. ఈ మ్యాచ్ మొత్తం మనం చూస్తే అసలు ఫస్ట్ ఇన్నింగ్స్ లో చూస్తాం, ఫస్ట్ వికెట్ పడగానే సెకండ్ వికెట్ పార్ట్నర్షిప్ బాగా బిల్డ్ అయింది. కానీ దాని తర్వాత ఫాల్ ఆఫ్ వికెట్స్ పడిపోయి మన బ్యాటింగ్ ఆర్డర్ అసలు ఉండట్లేదు. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ చూసేసరికి బుమ్రా ఒక్కడి మీదనే డిపెండ్ అయిపోయాం. ఐ మీన్ ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్ చూసేసరికి బుమ్రా ఒక్కడి మీద డిపెండ్ అయిపోయాం. మనకు సిరాజ్ సపోర్ట్ ఇచ్చినా కూడా ఒక్క సపోర్టివ్ బౌలర్ ఉండడమే చాలా అన్బ్యాలెన్స్ అయింది మన టీం కి బౌలింగ్ లో. ఇంకా థర్డ్ ఇన్నింగ్స్ అందరూ ఫాలో ఆఫ్ వికెట్స్ చాలా తొందరగా పడ్డాయి. 20-20-20 పార్ట్నర్షిప్స్ మొత్తం అన్ని కొలాప్స్ అయిపోతూ వచ్చాయి స్టార్టింగ్ నుంచి. సో మన దాంట్లో నాకు నాకు తెలిసి మన బౌలింగ్ యూనిట్ అయితే చాలా వీక్ ఉంది. అండ్ బ్యాటింగ్ కూడా మిడిల్ ఆర్డర్ అండ్ టాప్ టాప్ ఆర్డర్ ఒక 3-4-5 స్పాట్స్ కొంచెం ఇంకా స్ట్రాంగ్ ఆడాలనిపించింది. అదే ఇప్పుడు బౌలింగ్ వీక్ అనడం కంటే ఒకటి ఇన్నింగ్స్ ఒక రెండు ఇన్నింగ్స్ కొంచెం వీక్ అవుతుంది. మనము ఈ న్యూజిలాండ్ సిరీస్ నుంచి చూసుకుంటూ వచ్చినాం. న్యూజిలాండ్ సిరీస్ లో కూడా మనం కొంచెం ఫైట్ గలిగినందుకు కారణం ఏంటంటే అది బౌలింగ్ వల్లనే. బ్యాటింగ్ ఫ్లాప్ మొత్తం. న్యూజిలాండ్ సిరీస్ నుంచి నువ్వు చూసుకుంటూ వస్తే బ్యాటింగ్ అనేది మనకి ఫ్లాప్ అవుతూనే వస్తుంది కంటిన్యూస్లీ. యా, బౌలింగ్ ఒకటి రెండు ఇన్నింగ్స్ లో బౌలింగ్ కూడా అటు ఇటు అవుతుంది, అది కామన్. ఒకటి రెండు ఇన్నింగ్స్ లో ఒక 20 ఇన్నింగ్స్ స్పాన్ లో చూసుకుంటే మన బౌలింగ్, అందులో ఒక 4-5 ఇన్నింగ్స్ లో బౌలింగ్ కొంచెం అటు ఇటు అయింది, అది కామన్, అది అవుతుంది. దాన్ని మనం ఎక్కువ చూడాల్సిన అవసరం లేదు. కొంచెం ఉంది, లైక్ వీఆర్ ఓవర్ డిపెండింగ్ ఆన్ బుమ్రా. అది అది కూడా కొంచెం మన సిరాజ్ సిరాజ్ ఈ మ్యాచ్ లో కొంచెం అంతగా పర్ఫామ్ చేయలే. ఆ మిడిల్ ఎప్పుడైతే ట్రావెల్స్ అండ్ లాబుషైన్ పార్ట్నర్షిప్ నడుస్తుందో అప్పుడు సిరాజ్ ఎక్కువ అంత జోన్ లో కనపడలేదు మనకి. సో దానివల్ల ఆ స్కోర్ అనేది ఓవర్ గా వెళ్ళిపోయింది. సిరాజ్ కానీ, హర్షిత్ రాణా కానీ, నితీష్ కానీ వాళ్ళు జోన్ లో కనబడలేదు మనకి. సో దానివల్ల స్కోర్ అనేది వాళ్ళది వెళ్ళిపోయింది. సో బౌలింగ్ కంటే నన్ను అడిగితే బ్యాటింగ్ లోనే కన్సర్న్స్ చాలా ఉన్నాయి. యా, ఒకటేసారి చేంజ్ చేసేయాలి మొత్తం బ్యాటింగ్ అని నేను కూడా అనట్లేదు. లైక్ యూ హ్యావ్ టు స్టెప్ అప్. ఒకరు ఒక్క మ్యాచ్ కి ఒక్కరు, ఒక్క మ్యాచ్ కి ఇద్దరు నీ మొడ్డ. అరే నేను ఎప్పుడూ మ్యూట్ పెట్టినారా, నువ్వు మాట్లాడుతున్నావు ఫోన్ చేయాలని. నువ్వెందుకు ఆపేసినవరా? ఇదేంటి, నేను ఎవరితో మాట్లాడుతున్నారా? నేను ఎవరితో మాట్లాడుతున్నా నా చెప్పు. నాతోనే మాట్లాడుతున్నారా? మరి ఇంటున్నా చెప్పు. నువ్వు పిచ్చుకోని లేక నేను ఫోన్ మాట్లాడుకుంటే వాడే చూసాడు ఏమనుకుంటాడు, ఈడేంది ఎవరితో మాట్లాడుతున్నాడు అనుకుంటాడు. మనం సర్లే చెప్పు. డిస్కస్ ఇంటరా చేస్తున్నాం కదా, మనం. ఇయర్ ఫోన్స్ ఉన్నాయి, హెడ్ ఫోన్స్ ఉన్నాయి, కాల్ వీడ మాట్లాడుతున్నా. ఇదేమైనా తీసేసి నా మొత్తం వీడ పెట్టిందే మాట్లాడుతున్నా. కాన్ 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 ఎక్కడ ఆపినా గుర్తులేదు. మా అక్కడ నుంచి చెప్పుకొస్తాం. సో బుమ్రా మీద ఓవర్ డిపెండ్ అవుతున్నాం కొన్ని ఒకటాది ఇన్నింగ్స్ లో. దాని అది కవర్ అవుద్ది. లైక్ వెన్ వి గెట్ బ్యాక్ షమి, అది కవర్ అవ్వచ్చు. సో నాకు బౌలింగ్ కంటే బ్యాటింగ్ లోనే చాలా కన్సర్న్ అనేది కనబడుతుంది. యా, మనం ఒకటేసారి బ్యాటింగ్ లైనప్ చేంజ్ చేసేయాలి, వాళ్ళని లోపల తీసుకురావాలి, వీళ్ళని తీసేయాలి, అది కాదు. లేదు కాంట్రిబ్యూషన్స్ అలా రావాలి కాదు, ఉన్న. మన బ్యాటింగ్ అనేది స్ట్రాంగ్ అవ్వాలి. ఉమ్, నేనేమంటున్నా, మనం కూడా ఆ ఆడేవాళ్ళు నేను మొత్తం వీళ్ళని తీసేయాలి, ఇతన్ని తీసేయాలి, అతన్ని తీసేయాలి, పర్సనల్ నేను ఎవరిని అనట్లేదు. లేదు కానీ లేదు. ఉమ్,
కానీ నేమ్ ఉన్న వైజ్ వాళ్ళు ప్లేయర్ వైజ్ చూసుకుంటే మనది చాలా స్ట్రాంగ్ ఉంది యాక్చువల్ ప్లేయర్ వైజ్ ఉమ్, చూసుకుంటే స్ట్రాంగ్ ఉంది వాళ్ళ ఫామ్ మనకి చాలా ఇంపార్టెంట్ అసలు ఈ సిరీస్ లో ఉమ్, ఈ అది సిరీస్ వాళ్ళు అనేది మిస్ అవుతున్నారు. ఇంపార్టెంట్. ఈ సిరీస్ లో వాళ్ళ ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇండియాకి. అది అది మిస్ అవుతుంది. మీరు ఫస్ట్ మ్యాచ్ గెలిచాం కదా, అంత మంచి కొట్టారు కదా అంటే ఒక్క ఇన్నింగ్స్ లో కొట్టారు. మనకి రెండు ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ఆడాలి. మనం ఒక్క ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ఆడితే గెలిచినట్టు కాదు. అది అది మనం చూసుకోవాలి. సో ఓవరాల్ గా చూస్తే కొంచెం బ్యాటింగ్ అనేది అంద నన్ను అడిగితే విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ షుడ్ స్టెప్ అప్ అండ్ స్కోర్ సమ్ రన్స్. వాళ్ళు స్కోర్ చేస్తే జూనియర్ ప్లేయర్లకు కూడా ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. వాళ్ళు కూడా అరే నేను కూడా కొడతా, నేను కూడా ఆడతా అన్నకి సపోర్ట్ ఇస్తా. లైక్ విరాట్ కోహ్లీ ఆడుతున్నాను అనుకో, బాయ్కో సపోర్ట్ కరింగ్ అన్నట్టు ఆడతారు వాళ్ళు కూడా. అట్లా మీరు కాన్ఫిడెన్స్ గా ఆడండి, కాన్ఫిడెంట్ గా మీరు స్కోర్ చేయండి. మీ మీ వెనక ఈ శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ వీళ్ళు మీ చుట్టూ ఆడతారు. వీళ్ళు కూడా చిన్న చిన్న క్యామియోస్, ఒక మీరు సెంచరీ కొడితే వీళ్ళు ఒక 50-60 మీతో ఆడి ఒక 150-160 పార్ట్నర్షిప్ చేసుకుంటా అట్లా ఆడితే మీకు స్కోర్ అనేది పెద్ద వస్తుంది. కానీ మీరే స్టెప్అప్ చేయకుండా, విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ స్టెప్అప్ చేయకుండా వాళ్ళే 10-15-20 రన్స్ కి అవుట్ అయిపోయి ఆ, మిగతా వాళ్ళు ఆడాలి అని చూసుకుంటూ ఉంటే కష్టం అవుద్ది ఈ సిరీస్ లో మెయిన్ గా. ప్రతి మ్యాచ్ విరాట్ కోహ్లీ కొట్టాలి, ప్రతి మ్యాచ్ రోహిత్ శర్మ కొట్టాలంటే అవ్వదు. కానీ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అనేది ఎన్ని మ్యాచ్లు అయిపోయింది అసలు కొట్టబట్టి. విరాట్ కోహ్లీ లాస్ట్ మ్యాచ్ ఒక సెంచరీ కొట్టాడు. అది లాస్ట్ మ్యాచ్ సెంచరీ కొట్టాడు. యా విరాట్ కోహ్లీ లాస్ట్ అది మ్యాచ్ కూడా సెంచరీ చాలా కొట్టాడు కరెక్టే. గ్యాప్ తర్వాత కానీ ఎన్ని అది ఎన్ని కూడా చాలా మ్యాచ్ల గ్యాప్ తర్వాత తర్వాత 18 ఇన్నింగ్స్, ఐ థింక్ 18 ఇన్నింగ్స్ కదా, 18-19 ఇన్నింగ్స్ దగ్గర తర్వాత 18 సౌత్ మధ్యలో ఒక ఆఫ్రికా టెస్ట్ 70 అనుకుంటా. ఉన్నట్టుంది. మధ్యలో ఒక 70-80 ఉంది. దాని తర్వాత ఇప్పుడు ఒక సెంచరీ. అది అనేది ఒక కన్సర్న్ లాగా అయిపోయింది. చూసుకోవాలి, అదే నేను అనుకుంటున్నాను. సో ఇదంతా చూసుకుంటే మనకి చాలా బ్యాడ్ అయింది. ఇదంతా పక్కన పెడితే నితీష్ కుమార్ రెడ్డి ఈ మిస్ ఇన్నింగ్స్ కూడా 40 తను కన్సిస్టెంట్ గా 40 స్కోర్ చేస్తాడు. కానీ టీమ్ కాంట్రిబ్యూషన్ తనకి లేదు. యా మొత్తం మనకి నెగిటివ్ అయిందనే మనం అనుకోవద్దు. మరి ప్రతిదీ నెగిటివ్ గా అనుకోవద్దు. పాజిటివ్స్ కూడా ఉన్నాయి మనకి ఇందులో. లైక్ నితీష్ రెడ్డి మనకి ఒక మంచి ఆల్రౌండర్ గా, లోవర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా కన్సిస్టెంట్ గా కొన్ని రన్స్ కొడుతున్నాడు. ఆబ్వియస్లీ 2 మ్యాచ్లే అయింది. వి కెనాట్ జడ్జ్ ఆన్ హిమ్ ఎంత ఎంత కన్సిస్టెంట్ గా ఆడతాడు అనేది. కానీ ఈ 4 ఇన్నింగ్స్ లో కన్సిస్టెన్సీ చూపించాడు. ఆ పొటెన్షియల్ చూపించాడు మనకి. అరే ఇతనిలో పొటెన్షియల్ ఉంది, ఇతను ఆడగలుగుతాడు అన్న పొటెన్షియల్ చూపించిండు. బౌలింగ్ లో చాలా కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. బౌలింగ్ తన బౌలింగ్ అనేది బౌలింగ్ కొంచెం చాలా ఇంప్రూవ్ అవ్వలేదు. బౌలింగ్ ఇంప్రూవ్ అయితే హీ విల్ బి గ్రేట్. అసలు టెస్ట్ లో ఒక హార్దిక్ పాండ్యా, ఇంకొక హార్దిక్ పాండ్యా వచ్చినట్టు మనకి టెస్ట్ మ్యాచెస్ కి. సో అండ్ మనం రీసెంట్ గా రోహిత్ ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తే షమి వుడ్ బి బ్యాక్ ఫర్ ద 4th and 5th టెస్ట్ అన్నట్టు చెప్పారు. వస్తే మన బౌలింగ్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. ద ట్రియో సిరాజ్, బుమ్రా అండ్ షమి బౌలింగ్ ని మనం ఆపేయచ్చు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మన బ్యాటర్స్ కొంచెం బాగా స్కోర్ చేసి డిఫెండ్ చేయగలిగితే స్కోర్ చేసి నెక్స్ట్ మ్యాచ్ గెలిపిస్తారని నేను అనుకుంటున్నాను. అదే అంటే 4th మ్యాచ్ 5th మ్యాచ్ అని కన్ఫామ్ గా ఎవరు ఏం చెప్పలేదు. లైక్ వీఆర్ సీయింగ్, అతన్ని ఎగ్జామిన్ చేస్తున్నాం అండ్ రావచ్చు, చెప్పలేము అన్నట్టు అన్నాడు. సో చూద్దాం. షమిన్ వస్తే మన బౌలింగ్ అనేది గట్టి అవుతుంది. కానీ ఐ థింక్ వాళ్ళు ఏం చూస్తున్నారంటే తనని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి తొందరగా తీసుకొచ్చేసి మళ్ళీ ఆస్ట్రేలియాకి వెళ్ళినాక తనకి మళ్ళీ ఏమైనా ఇంజురీ అయితే మళ్ళీ రికవర్ అవ్వడం చాలా టైం అవుతుంది. యా సో దానికోసమే కొంచెం ఆలోచిస్తున్నారు. ముస్తక్ అలీ ట్రోఫీలో కూడా ఒక చిన్న నిగిల్ వచ్చింది. సో అది కూడా ఒక చిన్న ఆలోచన వచ్చింది వాళ్ళకి. సో చూద్దాం వాళ్ళు షమి వస్తాడు అనేది. సో బయట ఉన్న వాళ్ళకంటే ఉన్న వాళ్ళతో మనం ఎట్లా ఆడాలి అనేది మెయిన్ గా చూడాలి మనము. ఉన్న వాళ్ళు ఎవరెవరిని తీసుకెళ్లారు వాళ్ళతో మనం ఎలా ఆడాలి అనేది. ఉమ్, యా ఆకాష్ దీప్ వస్తాడు అంటున్నారు ఇందులోకి, హర్షిత్ రాణా నెక్స్ట్ మ్యాచ్. అది నెక్స్ట్ మ్యాచ్ రివ్యూలో మాట్లాడదాం. ఉమ్, ఎవరు ఉంటారు ఎవరు ఉండరు అనేది. ఆ, నన్ను అడిగితే ఓవరాల్ గా బ్యాటింగ్ అనేది మనలు ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలి. ఐ మీన్ అందరూ అంత మంచి స్కిల్ఫుల్ బ్యాట్స్మెన్స్, పెద్ద పెద్ద విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాలో, ఆస్ట్రేలియా అడిలైడ్ అనేది అతని సెకండ్ గ్రౌండ్. విరాట్ కోహ్లీకి సెకండ్ హోమ్ గ్రౌండ్ లెక్క. కానీ ఎనీ వన్ షుడ్ స్టెప్ అప్. ఈ మ్యాచ్ గెలిచేది ఉండే, మనం ఈ మ్యాచ్ గెలిస్తే, ఒకవేళ ఈ మ్యాచ్ గెలిచి ఉంటే మనం ఫైనల్ కి వెళ్ళే ఛాన్స్ ఈజీ అయిపోయింది, చాలా ఈజీ అయిపోయింది రోడ్ టు ఫైనల్. కానీ ఇప్పుడు కొంచెం మళ్ళీ టఫ్ అయిపోతుంది. ఫైట్ వస్తుంది, చాలా గట్టి ఫైట్ వస్తుంది. చూద్దాం. మళ్ళీ ఇంకా 3 మ్యాచ్లు ఉన్నాయి, అందులో 2 గెలవాలి మనం, 2 గెలవాలి. సో సో చూద్దాం. సో ఇది టెస్ట్ 2 గురించి మేము అనుకుంటుంది. మన బ్యాటింగ్ యూనిట్ ఫామ్ లోకి రావాలి, తిరిగి హై స్కోర్ చేయాలి. సీనియర్ ప్లేయర్స్ లైక్ రోహిత్ శర్మ వీళ్ళు బాగా స్కోర్ చేయాలి. సో దట్ యంగ్ ప్లేయర్స్ కూడా చాలా మంది ఉన్నారు. చాలా యంగ్ ప్లేయర్స్ ఆల్రెడీ జైస్వాల్ ఒక ఇన్నింగ్స్ పర్ఫామ్ చేశాడు. ఇంకో 2 ఇన్నింగ్స్ లో డక్స్ ఉన్నాయి.
తను పికప్ అవుతున్నాడు. తను ఆబ్వియస్గా తను చాలా మంచి బ్యాట్స్మెన్ మనం చూసాం. ఈ ఈ సిరీస్ లో తను కొంచెం తడబడుతున్నా కూడా ముందు టెస్ట్ మ్యాచెస్ లో ఓపెనింగ్ లో తను చాలా బాగా స్కోర్ చేశాడు. సో వీళ్ళు స్కోర్ చేయాలి. అండ్ దిస్ ఈజ్ అవర్ ఒపీనియన్ అబౌట్ టెస్ట్ 2 గురించి మా ఒపీనియన్. సో మీ ఒపీనియన్ కూడా కామెంట్స్ లో తెలియజేయండి. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు యువర్ ఛానల్. అంతే. ఇంకేమైనా ఉందా? ఏమైనా మిస్ అయ్యావా? ఇదేంట్రా? అది తీసేయి, తీసేయి కాదు, ఎవడైనా ఇట్లా తీసేయి. అంటారా? సరే ఇగో ఇంకొంచెమే పెద్ద సరే వద్దు. సరే సరే. టాటా సీ యూ, బాబాయ్. బాబా బాబా బాబాయ్. ఇదేంట్రా? కట్ చేసుకోవాలి.